మనం బత్తాయిలకు సంబంధించినటువంటి వీడియో చూస్తున్నాం. ఈ సీజన్లో పెద్ద ఎత్తున క్రాప్ వస్తుంది, క్రాపింగ్ ప్యాటర్ను. సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి ఐడియా ఉందారా? బత్తాయి ఎన్ని పంటలు వస్తాయి నాన్న? ఉంటాయా? పొద్దు 360 రోజులు ఉంటాయా? ఓకే. ఇందులో అనేక ఎట్లా డజన్ లెక్క ఎట్లా ఇస్తున్నావు నా? కేజీ ఎంతరా? కేజీ 100 రూపాయలు. ఇవి డైరెక్ట్గా లైవ్ తినవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. పేషెంట్లకు కూడా ఇది ఆరోగ్యవంతమైంది. మామూలు సాధారణ జనం కూడా దీన్ని చేసుకోవచ్చు. కాయ రూపంలో, నారింజకాయ రూపంలాగా దీన్ని తినొచ్చు. ఇది స్వీట్ ఉంటుంది, నారింజకాయ పులుపు ఉంటుంది అనుకోండి. సో దాంతో పాటుగా జ్యూస్ చేసుకోవచ్చు. ఎమ్మటే టమాటాల్లాగా ఎమ్మటే డ్యామేజ్ అయ్యేది కూడా కాదు. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులు మట్టి నిల్వ ఉంటుందిరా? 2 వారాల నుంచి 4 రోజులు స్టోరేజ్ ఉండే అవకాశం అయితే మనకి ఉంటుందనేది అర్థమవుతా ఉంది. సో ఖచ్చితంగా ఇందులో నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా రాస్తాను. సో మీరు కూడా మీ అభిప్రాయం రాయండి. డిస్క్రిప్షన్లో దీని ఉండే పోషకాలు, దీనికి ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా నేను మరింత సమాచారం కూడా రాస్తాను. సో పెద్దల మిత్రుల ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా. పండ్ల తోటలకు సంబంధించినటువంటి క్రాపింగ్ ప్యాటర్న్గా దీన్ని గమనించాలి. సో దీని అనేక పోషక విలువలు ఉంటాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరింత సమాచారం నేను డిస్క్రిప్షన్ ఇన్బాక్స్లో రాస్తాను. ప్రతి మనిషి 350 గ్రాములు మినిమం పండ్లు తీసుకోవటం వల్ల డాక్టర్ల దగ్గర వెళ్ళాల్సిన పని లేదు. అవి అనేక రకాల పండ్లు, ఈ పండ్లు పొలాల్లో ఇది కూడా వస్తుంది. సో ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి.